అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు ఉరఫ్ త్రిబులార్ గారు అని కూడా అంటారు. ఆయన మహానటులే కాదు, బ్యాంకులకు కన్నాలు వేయడంలో కూడా ఆయన ఉద్దండ పండితులు. ఆయన ఎన్నో వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగనామం పెట్టారు. అప్పులు తీసుకొని బ్యాంకులకు ఎగనామం పెట్టిన దాంట్లో ఆయన ఉద్దండ పండితులు. ఈ మధ్య ఆయనకు సుప్రీంకోర్టులో కూడా సిబిఐ ఎంక్వైరీకి లైన్ క్లియర్ చేశారు. ఆయనకు రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి ఆయనకు అన్ని విధాలా కూడా సుప్రీంకోర్టు కూడా ఎంక్వైరీ చేయొచ్చని తేల్చేసింది. త్వరలో ఆయనకి ఎంక్వైరీ నడవబోతుంది. పదవి కూడా ఓడిపోవడం ఖాయముగా కనబడుతుంది. ఇకపోతే ఆయన ఈ మధ్య రెచ్చిపోతూ సంక్రాంతి మీద స్మిత ఆవిడేనండి మంచి గాయని ఆరు వీరు కలిసి ఏదో చక్కటి వీడియో చేసేసి కుప్పి గంతులు వేశారు. ఆ కుప్పి గంతులు కూడా మనం చూద్దాము. ఇకపోతే ముందుగా మా నిమ్మల రామానాయుడు వరకు ఉరెఫ్ నిమ్మకాయ గడ వచ్చాడండి. వాడు గతంలో చెప్పాడు కదా, నీకు 15,000 అన్నాడు. వాడు ఎందుకో ఈ మధ్య భయపడుతున్నాడు. బట్టలు కూడా ఉండవంట, ఊడిపోతాయంట. ఎందుకో చెప్పలే నిమ్మకాయ. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అక్కడ నరేంద్ర మోడీ గారు వచ్చారు కాబట్టి ఈ రోజు మనం ఈ ప్యాంటు సొక్కాలు బట్టలు వేసుకున్నాం. అదే జగన్మోహన్ రెడ్డి తప్పు జారి మొన్న వచ్చుంటే అలా అంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే గోసిగుడ్డు కూడా మనకు ఉండేది కాదు. నిమ్మకాయ గారు మీరు చెప్పినది నిజమే. భజే గనక జగన్ వచ్చుంటే మీకు గోచీలు కాదు కదా, అన్ని బయటేసుకుని పరిగెత్తేవారు. ఇకపోతే 2029లో నీకు ఆ సీను కనపడము నాకు తథ్యముగా కనపడుతుంది. నువ్వేమీ వర్రీ కాకు, నువ్వు కోరుకున్నట్టే 2029లో మీరు గోచీ లేకుండా తిరగడము, నువ్వు నీ బాబు నీడొక్కరు సీఎం గడ అందరూ కూడా గోచీలు విడిచిపెట్టి తిరుగుతారని నాకు అర్థమవుతుంది. ఇకపోతే అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు వచ్చారు. ఆయన మా త్రిబులార్ గురించి ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఆయనకు సుప్రీంకోర్టులో ఊరట లభించిందని ఆయన ఎంతో సంతోషపడుతున్నారు. చెప్పండి హర్ష కుమార్ గారు మా త్రిబులార్ గురించి. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటంటే, సుప్రీంకోర్టు మీకు చెప్పకుండా ఎఫ్ఐఆర్ అన్న వేస్తే తప్పేమీ కాదు, సిబిఐ ఎంక్వైరీ కంటిన్యూ చేయండి అని చెప్పి మొన్న వేసింది. హర్ష కుమార్ గారు అయితే మా త్రిబులార్ని సిబిఐ వారు ఒక్కలు వేసి మరొక్కసారి కుమ్మైటం గాయంగా కనబడుతుందంటారు. మీరు అలా చెబుతుంటే నా త్రిబులాలను తలుచుకొని నాకు కళ్ళమ్మట దుఃఖము ఆగడము లేదండి. మరి అయ్యగారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలీదు. ఎందుకంటే పక్కా ఆధారాలు ఉన్నాయి సిబిఐ దగ్గర. ఎప్పుడు వెళ్ళిపోతాడో లోనకు తెలీదు. ఆ డిప్యూటీ స్పీకర్ పదవికి అనర్హుడు. హర్ష కుమార్ గారు మా త్రిబులార్ని ఎంత మాట అన్నారు సార్, నాకు ఎంత బాధగా ఉందో తెలుసా. ఎందుకు అనర్హుడు మీరు కొంచెం నాకు చెప్పండి వివరముగా. ఎందుకంటే అతను ఒక థర్మల్ విద్యుత్ కేంద్రం అన్నది పెట్టి ఒక 900 కోట్లు బ్యాంకుల దగ్గర అప్పు తీసుకుని ఈ 900 కోట్ల మీద వచ్చిన డిపాజిట్ చేసి ఆ డిపాజిట్ వచ్చిన 500 కోట్లు అంటే 1400 కోట్లు తీసుకుని బ్యాంకులకు ఎగనామం పెట్టేశాడు. సిబిఐ ఛార్జ్ షీట్ వేసి కేసు పెట్టాలని చూస్తే నాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎఫ్ఐఆర్ ఎలాగేస్తారు, నన్ను అడగాలి కదా అని చెప్పి సుప్రీంకోర్టులోకి వెళ్ళి స్టే తెచ్చుకున్నాడు. ఈ 3-4 సంవత్సరాల నుంచి స్టేలో ఉన్నాడు మహానుభావుడు. బ్యాంకులను మోసం చేసిన మహాఘనుడు, 1400 కోట్లు మోసం చేసిన గనుడు. హర్ష కుమార్ గారు మీరు చెప్పింది నిజమే. నేను కూడా ఈ మధ్య విన్నాను. ఒక్కరు వేసి సిబిఐ వారు కుమ్మేయడం ఖాయముగా కనపడుతుంది. ఆయన 1400 కోట్ల రూపాయలను స్కామ్ చేశాడంటే వీడిది మనిషి జన్మ, దొన్నపోత జన్మ ఏమనాల. వీడు కూడా మన డిప్యూటీ స్పీకర్ అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ బాధపడుతున్నారు. నేను కూడా చాలా బాధపడుతున్నాను. ఇతను రాజ్యాంగం గురించి మాట్లాడతాడు, అంబేద్కర్ గురించి మాట్లాడతాడు, దళిత క్రైస్తవుల గురించి మాట్లాడతాడు. హర్ష కుమార్ గారు మాట్లాడితే మాట్లాడాడు గాని ప్రస్తుత పరిస్థితి, అతని పరిస్థితి ఎలా ఉందో కొంచెం నాకు చెప్పండి. నాకు దుఃఖము ఆగడము లేదు ప్లీజ్. కానీ ఇప్పుడు అతని పరిస్థితి ఏంటంటే, మరి అయ్యగారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలీదు. డిప్యూటీ స్పీకర్ పదవి అలాగా పోద్ది, నీకు ఎప్పుడు అరెస్ట్ అవుతావో తెలీదు.
ఖచ్చితంగా అది జరుగుతుంది. హర్ష కుమార్ గారు మీరు చెప్పింది నిజమే. వీడు బొక్కలోకి వెళ్ళిపోవడం ఖాయంగా కనపడుతుంది. బ్యాంకుల దగ్గర 1400 కోట్ల రూపాయల రుణం తీసుకుని పంగనామాలు పెట్టేశాడు బ్యాంకుల కంటే. వీడు మనిషి జన్మ కాదో నాకు అర్థం కావడం లేదు. వీడికి పోయే కాలం దగ్గరకు వచ్చింది. అయితే మా త్రిపులార్ గారు వచ్చాడు. ఒరే చెప్పరా, ఏం చెప్పదలుచుకున్నావురా త్రిపులార్, చెప్పరే వేధవే. ఇంకొక ఆయన ఎవరో లిబరేషన్ కాంగ్రెస్ అట, లిబరేషన్ కాంగ్రెస్ ఊరుకోబట్ట. సరే, లిబరేషన్ కాంగ్రెస్ ఏం చేస్తుందో అది చేసుకోవచ్చు. ఒరే ఇంతకాలం ఎగిరెగిరి పడ్డావురా. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే బెటర్ కదరా నీ బతుకు. నీ బతుకు అయిపోయిందిరా. ఏదో లిబరేషన్ కాంగ్రెస్ అంటున్నావు, వాళ్ళందరూ కలిసిపోయారా. నీకు పోయే కాలం దగ్గరికి వచ్చింది కాబట్టి సంకురాత్రి సంబరాలు చేసుకున్నావని కూడా తెలుస్తుంది. నీకు ఇదే లాస్ట్ సంక్రాంతి రా. నీ జన్మలో ఇంకా సంక్రాంతి లేదురా రాజుగా. నీ పని అయిపోయిందిరే, నాకు అర్థమైపోయిందిరా నీ బతుకొచ్చాడా. మిస్టర్ రాజు, ఐ ఆస్క్ ది గవర్నమెంట్ టు టేక్ యాక్షన్. ఐ డెంట్ ఆస్క్ యూ ఎనీథింగ్. బట్ మీరు ఎందుకు నా ప్రస్తావన తీసుకురావాల్సి వస్తుందో, నా గురించి మీరు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో నాకైతే తెలియదు. ఐ క్వశ్చన్ ది గవర్నమెంట్ వై యు ఆర్ షోయింగ్ డిస్క్రిమినేటరీ యాటిట్యూడ్. అగ్రవర్ణాలకు చెందినటువంటి ధనవంతులు, ఉన్నత వర్గాలకు ఒక రకమైనటువంటి న్యాయం, పేదలకు, వెనుకబడిన వర్గాలకు మరొక రకమైనటువంటి చర్య ఏమిటి? ప్రభుత్వం అనేది నిష్పక్షపాతంగా ఉండాలి కదా, అందరినీ సమదృష్టితో చూడాలి కదా, అన్యాయాన్ని అన్యాయంగా, న్యాయాన్ని న్యాయంగా చూడాలి కదా. విజయ్ కుమార్ గారు మీరేం బాధపడకండి. వీడికి పోయే కాలం దగ్గరికి వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు కూడా అటువంటి నిర్ణయాన్ని ప్రకటించింది. సిబిఐ వారు తప్పకుండా వీడిని బొక్కలు వేసి కుమ్మేస్తారు కాబట్టి మీరందరూ ప్రశాంతంగా ఉండండి. 1000 కోట్లు తిన్నరా బంధు ఒక గాలి వాన కొట్టుకుపోతుంది కాబట్టి వీడికి పోవు కాలము దగ్గరకు వచ్చేసిందని అర్థమవుతుంది. మీరు చింతపడకండి. ఇకపోతే వీడి హావభావాలు గనక చూస్తే వీడు మనిషికి పుట్టాడా దేనికి పుట్టాడో మనకు తెలియదు. వీడు మరి అంటాడు దూల తీరిందా అంటాడు. వీడా మన డిప్యూటీ స్పీకరు, వీడా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నాడు. వీడిది ఓ బతుక. వీడు మనిషికి పుట్టాడో దున్నపోతుకు పుట్టాడో మనకు తెలియదు గాని వీడంత లుచ్చాగాడి ప్రపంచంలో ఉండడు. వీడికి మాత్రము పోయి కాలం దగ్గరకు వచ్చింది కాబట్టి ఇలా రెచ్చిపోతున్నాడు. చెప్పరా, నువ్వేం చెప్పదలుచుకున్నావురా లుచ్చా? ఏమన్నారు? తీరిందా 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 అంటున్నావు. నీకు తీరిపోయిందిరా, నీకు కాలం తీరిపోయిందిరా. అందుకేరా సంకురాత్రి సంబరాల్లో అస్మిత గారితో పేటతో డాన్స్ వేసావటే, బట్టలు కూడా విప్పేసావని తెలుస్తుంది. అలాగే మా నిమ్మకాయ గాడి చెప్పినట్టు నీకు బట్టలు కూడా ఉండకుండా సిబిఐ వారు కర్ర గుచ్చేస్తారని అర్థమవుతుంది. నీకు లాఠీ వెనక దూర్చడం ఖాయంగా కనపడుతుంది. ఒక్కసారి డాన్స్ వేసి చూపించరా లుచ్చా. కనపడాలి. ఇది మీ దేవారం పాట అంటే నేను వెళ్ళి ఇప్పుడు చూసిన షాప్స్ కాకుండా ఇంకొన్ని చేయడం జరిగింది. కానీ మా ఇంట్లో వాళ్ళు కట్ చేస్తారు. దున్నపోతూ బట్టలు ఇప్పేస్తే మరి ఇంట్లో వాళ్ళు సిగ్గుపడరారా? నువ్వు బట్టలు ఇప్పేసి డాన్స్ చేస్తే ఊరుకుంటారా? మరి వాళ్ళు సెన్సార్ వాళ్ళకి ఇయ్యకపోయినా మీ ఇంట్లో వాళ్ళు నువ్వు బట్టలు ఇప్పేసి తిరుగుతున్నావని సెన్సార్ చేశారు అనుకుంటాను. వేదవా, ఇంట్లోనే సెన్సార్ కి, దీనికి వేరే సెన్సార్ లేదు కానీ ఇంట్లో సెన్సార్ కి అది గురైంది. స్మిత అయితే అదరగొట్టేసింది. 4 కాస్ట్యూమ్స్ 4 కలజోళ్లతో ఇక్కడ ఉన్న ఒరే త్రిపులారు, నీ సినిమా గ్యారంటీగా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. నీ పాట నువ్వు ఇంకెంతకాలం ఉంటావురా బయట? సిబిఐ వారు నీ కోసం వెతుకులాట మొదలు పెట్టి ఉంటారు. ఎలాగా బొక్కలోకి వెళ్ళిపోతే నువ్వు ఇంకెలాగా బయటకు రావని నాకు అర్థమైపోతుంది. కాబట్టి సరదాగా ఈ సంక్రాంతికి ఎంజాయ్ చేయి. వచ్చే సంక్రాంతికి చక్కగా శ్రీకృష్ణ జన్మస్థానంలో ఉంది గాని వెళ్లే ముందు మాకు ఒక్క పూట సరదాగా నీ డాన్స్ చూడాలని ఉంది. చూపించరా రాజుగా. టాలీవుడ్ పాప్ సింగర్ స్మిత ఆల్బమ్ సాంగ్ లో నటించిన రఘురామకృష్ణరాజు సాంగ్ విడుదల కార్యక్రమానికి హాజరయ్యారు. స్మితతో కలిసి స్టేజ్ పై డాన్స్ చేశారు రఘురామ్. రాజుగా నువ్వు అస్కార్ కి ఎక్కువ, తుస్కార్ కి తక్కువ కాబట్టి నీకు ఈసారి తుస్కార్ అవార్డులు గ్యారంటీగా వస్తాయి. సిబిఐ వారు అన్ని అవార్డులు నీకు సిద్ధం చేస్తున్నారు కాబట్టి ఇలాగే చక్కగా సంక్రాంతి వరకు నువ్వు ఇలా డాన్సులు వేసుకుంటా ఉండు. సంక్రాంతి అయిపోతానే మహాశివరాత్రి వచ్చేస్తుంది. శివరాత్రి నాటికి నువ్వు చక్కగా శ్రీకృష్ణ జన్మస్థానానికి చేరి ఇక 7 కడ్డీలను లెక్క పెట్టుకుంటూ సహమిత్రులతో చక్కగా విందు భోజనం చేద్దు గాని అంతవరకు నీ బాబుతోటి, నీ చిన్న బాబుతోటి కలిసి చక్కగా తిరుగుతూ ఆనందముగా ఉండరా. నీకు పోయి కాలము దగ్గర అయ్యే వరకు కూడా ఇలా చక్కగా తిరగాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారము. బాయ్.
Bye bye.